టీడీపీ జనసేన పొత్తులపై విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. టీడీపీ 2 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన కూడా 2 సీట్లు అనౌన్స్ చేయడం వింతగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రేపు టీడీపీ 150 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన కూడా 150 స్థానాలు అనౌన్స్ చేస్తుందని ప్రశ్నించారు. ఇది కేవలం దిగజారుడు రాజకీయం మాత్రమే అని విమర్శించారు. జన సైనికులను నాయకులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు మీద లోకేష్ మీద విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యతిరేక అనుకూల ఒకటి పవన్ కళ్యాణ్ ఇవాళ నిన్న పెద్ద మోసం చేశాడు. 2 టికెట్ల ఆ తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని పాటించకుండా అనౌన్స్ చేసింది కాబట్టి నేను కూడా 2 చేస్తానన్నాడు. రేపు పొద్దున్న ఆయన 150 చేస్తానంటాడు. ఈ 150 చేస్తాడా? 15కో 10కో సెట్ అయిపోయే పరిస్థితి. 3వ వంతు అన్నాడు. సరే మనం అనుకుందాం 3వ వంతు అక్కడే మాట మార్చేశాడు కదా. 2కి 2 అనౌన్స్ చేసినోడు 3వ వంతుకి దిగజారిపోతే దిగజారుడు రాజకీయాలకి ఈ రాష్ట్ర చరిత్రలో ఒకరున్నారు అంటే దిగజారుడు రాజకీయాలకు ఒకరున్నారంటే ఎందుకని 14-19 మధ్యలో చంద్రబాబుని లోకేష్ని అనేక విమర్శలు చేసినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ప్రజలను మోసగించిన ఆ పార్టీ తరఫున ఆ పార్టీని గెలిపించడానికి ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నీ వల్ల కాదయా ఓడించడం.